Hi everyone, welcome back to our channel SK Maths Academy. So today we'll discuss about straight line chapter exercise 3A problems. Now let us start the class. Before going to starting class, I request you all, please subscribe to our channel SK Maths Academy. Okay. So first problem the today's class, third bit problem first one. So find the equation of the straight line passing to the point 3, -4 and making x and y intercepts which are in the ratio 2:3 అని ఇచ్చినామా. సో మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ ఉన్నప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది స్టేట్ లైన్ ఏమవుతుందంటే x/a + y/b = 1 అవుతుంది. సో ఇక్కడ మనకు ఇంటర్సెప్ట్స్ ఏమిటంటే a, b వాటి యొక్క రేషియో ఇచ్చిండు. సో a/b = 2:3 అని తీసుకోవాలి. అప్పుడు a/b = 2/3 అవుతాము. సో దీని నుంచి ఏదైనా ఒక వాల్యూ తీసుకొని అంటే b వాల్యూ కానీ a వాల్యూ తీసుకొని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కన్వర్ట్ అవుతుంది ఈక్వేషన్ మొత్తం. అయితే ఏలోకి లేదంటే బీలోకి. అప్పుడు b కోసం మనం ఏం రాయొచ్చు అంటే 3/2 × a అని రాయొచ్చు. సో the equation can change into x/a + y/b = 1. That implies x/a + y/3a/2 = 1 అవుతుంది. అంటే b ప్లేస్లో మనం 3a/2 సబ్స్టిట్యూషన్. సో అదేమిటంటే x/a + 2y/3a = 1 అవుతుంది. సో ఎల్సిఎం తీసుకున్నట్టయితే 3a ఎల్సిఎం అవుతుంది. సో 3 × x 3x + 2y / 3a = 1 అవుతుంది. సో దట్ ఇంప్లైస్ 3x + 2y = 3a అనే ఈక్వేషన్ వస్తుంది. సో మనకి ఇచ్చిన పాయింట్ ఏంటంటే 3, -4 కాబట్టి సో 3, -4 ఇచ్చిన ఇప్పుడు మనకు వచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలమ్మా. అప్పుడు 3 × -3 సో 3 × 3 + 2 × -4 = 3 అవుతాము. అంటే ఏమవుతుంది 9 - 8 = 3 అవుతుంది. సో 1 = 3 అవుతుంది. అప్పుడు a = 1/3 అవుతుంది. సో a = 1/3 వచ్చిన తర్వాత వచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 3x + 2y = 3a కాబట్టి అందులో సబ్స్టిట్యూట్ చేయడమా మనకు కావాల్సిన ఈక్వేషన్ వస్తుంది. అప్పుడు 3x + 2y = 3 × 1/3 3 గెట్ క్యాన్సర్ వి గెట్ 1. ఓకే. సో 3x + 2y = 1 బి ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అమ్మా. ఓకే. నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. సో సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్ పాసింగ్ టు ది పాయింట్ 4, -3 అండ్ పర్పెండిక్యులర్ టు ది లైన్ పాసింగ్ టు ది పాయింట్స్ 1, 1 అండ్ 2, 3 అని ఇచ్చినాము. సో ఫస్ట్ మనకు 1, 1, 2, 3 అనే పాయింట్స్ ఇచ్చినప్పుడు ఆ పాయింట్స్ నుంచి స్లోప్ ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా. 2 పాయింట్స్ ఇచ్చింది కాబట్టి. సో స్లోప్ ఫార్ములా ఏమిటి y1 - y2 = x1 - x2 అవుతుంది. సో దట్ ఇంప్లైస్ 1 - 3/1 - 2 we get here. So that equals to -2/-1 that equals to 2 we get here. సో స్లోప్ ఏమొచ్చిందంటే 2 వచ్చిందమ్మా. ఇది మనకి ఇచ్చిన పాయింట్స్ యొక్క స్లోప్. మనకు కావాల్సింది ఈ స్లోప్కి పర్పెండిక్యులర్ స్లోప్ కావాలి. సో అప్పుడు ఏమవుతుందంటే స్లోప్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ లైన్ ఏమవుతుందంటే -1/2 అవుతుందమ్మా. ఓకేనా. సో రెసిప్రోకల్ అండ్ మల్టిప్లైడ్ బై మైనస్. ఓకే. సో 2కి రెసిప్రోకల్ 1/2 -2 మల్టిప్లై చేస్తుంది కాబట్టి -1/2 అవుతుంది. అంటే -1/m. సో -1/2 is the slope and passing to the point 4, -3. అంటే the equation of the line with slope m and point x1, y1 is nothing but y = m of x - x1 అవుతుంది. ఓకే. సో y - y1 = m of x - x1లో ఈ పాయింట్ అండ్ స్లోప్ని సబ్స్టిట్యూట్ చేస్తే y + 3 = -1/3 of x - 4 అవుతుంది. -1/2 of x - 4 అవుతుంది. సో అప్పుడు 2 × y + 3 = 2 × x + 4 2 × 3 6 మల్టిప్లై ఈక్వల్స్ -x + 4 యాజ్ ఇట్ ఈస్. -x + 4ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చిన అనుకోండి +x + 2y + 6 - 4 దట్ ఈక్వల్స్ టు +2 అవుతుంది. సో x + 2y + 2 = 0 బి ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అవుతుందమ్మా. ఓకే. నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. షో దట్ ది ఫాలోయింగ్ సెట్ ఆఫ్ పాయింట్స్ ఆర్ కోలినియర్ అండ్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఎల్ కంటెంట్ దేమ్ అని ఇచ్చిందమ్మా. ఇక్కడ పాయింట్స్ ఏమి ఇచ్చిండు -5, 1 5, 5 10, 7 ఇచ్చిండు. 3 పాయింట్స్ ఇచ్చిండు. సో 3 పాయింట్స్ కొలినియర్ ఎప్పుడు అవుతాయంటే ఇప్పుడు 2 పాయింట్స్ నుంచి వచ్చే ఒక లైన్ ఈక్వేషన్ని థర్డ్ పాయింట్ సాటిస్ఫై చేసింది అనుకోండి అప్పుడు అవి కొలినియర్ అని ప్రూవ్ అయ్యేదమ్మా. ఓకేనా. సో మనకి ఏం చేయాలంటే ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఏబీ ఫైండ్ అవుట్ చేద్దామా. సో అంటే 2 పాయింట్స్ ఇచ్చింది కాబట్టి 2.5 అవుతుంది. ఫార్మ్ ఏమవుతుందంటే y - y1 = y1 - y2/x1 - x2 of x - x1 అవుతాము. సో 2 పాయింట్స్ తీసుకున్నట్లయితే
y minus 1 equals to 1 minus 5 by minus 5 minus 5 of x plus 5 అనేది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అవుతుంది. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకు y minus 1 ఈక్వల్స్ టు minus 4 by minus 10 of x plus 5 అవుతుంది. సో దట్ ఇంప్లైస్ y minus 1 ఈక్వల్స్ టు 2 by 5 of x plus 5. సో 5తో మల్టిప్లై చేస్తే 5 into y 5y minus 5 that equals 2x plus 10 we get here. Okay, so we can simplify that one. We get here 2x minus y minus 5y plus 15 equals to 0 we get here. Okay, సో ఈ ఈక్వేషన్లో మనకు థర్డ్ పాయింట్ సబ్స్టిట్యూషన్ అనుకోండి, అవి కొలినియర్ అవుతాయి సాటిస్ఫై చేస్తే. ఓకే, సో థర్డ్ పాయింట్ 10,7 కాబట్టి 10,7ని సబ్స్టిట్యూట్ చేద్దాము. 2 into 10 minus 5 into 7 plus 15 equals to 2 into 10 అంటే 20 అవుతుంది, మైనస్ 5 into 7 అంటే 35 అవుతుంది, ప్లస్ 15 దట్ ఈక్వల్స్ టు 20 minus 35 plus 15 దట్ ఈస్ నథింగ్ బట్ 35 minus 35 0 అవుతాము. సో కాబట్టి గివెన్ పాయింట్స్ ఏమైతే కొలినియర్ అవుతాయేమో. ఓకేనా, సో ఇలా చేసుకుంటూ వెళ్ళాలమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం కూడా సేమ్ సిమిలర్ మెథడ్లోనే చేసుకుంటూ వెళ్తాం. సో సెకండ్ ప్రాబ్లం, ఈ బిట్లో సెకండ్ ప్రాబ్లం. సో గివెన్ పాయింట్స్ ఏంటంటే 1,3 minus 2, minus 6 అండ్ 2,6 అమ్మా. ఓకే, సో a of 1,3, b of minus 2, minus 6, c of 2,6 we take here. So again we find out equation of ab. So that is nothing but y minus y1 equals to y1 minus y2 by x1 minus x2 of x minus x1 2 పాయింట్ ఫార్మ్ ఇది. ఇందులో మనకు పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే సో y minus 3 equals to minus 3 minus 6 minus of minus 6 అంటే ప్లస్ 6 అవుతుంది బై 1 minus of minus 2 అంటే 1 plus 2 అవుతామా ఆఫ్ x minus 1 అవుతుంది. సో దట్ ఇంప్లైస్ y minus 3 equals to 9 by 3 ఆఫ్ x minus 1 అవుతుంది. సో 3 1s 3 3s కాబట్టి 3తో మల్టిప్లై అవుతుంది. సో y minus 3 equals to 3 of x minus 1 అవుతుంది. సో y minus 3 equals 3x minus 3 we get here. ఓకే, సో -3 బోత్ సైడ్ క్యాన్సిల్ అయిపోతే y equals 3x we get here. So that is nothing but 3x minus 1, 3x minus y equals to 0 we get here. Okay na, so this is the equation of the line 3x minus y equals to 0. సో ఇప్పుడు థర్డ్ పాయింట్ 2,6 ఉందమ్మా. ఆ 2,6 ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై చేయాలి. ఓకే, సాటిస్ఫై చేస్తే అవి కొలినియర్ అవుతాయి. సో 3 into 2 6 అవుతుంది, మైనస్ y వాల్యూ కూడా 6 కాబట్టి 6 minus 6 0. సో దే ఆర్ కొలినియర్ అవుతామమ్మా. ఓకేనా, సో ఇలా కొలినియర్ కావాలి అంటే 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు 2 పాయింట్స్ నుంచి వెళ్ళి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి అందులో థర్డ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై చేస్తే అవి కొలినియర్ అని ప్రూవ్ అయినట్టమ్మా. ఓకే, సో నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. సేమ్ సిమిలర్ ప్రాబ్లం ఇది కూడా, కాకపోతే పాయింట్స్లో కాకుండా ఎలిమెంట్స్లో ఇచ్చిండు. సో a, b ప్లస్ సి, b, c ప్లస్ ఏ, c, a ప్లస్ b అనే పాయింట్స్ ఇచ్చినమ్మా. వీటిని a, b, c అనుకుందాం. సేమ్ సిమిలర్గా ఈక్వేషన్ ఆఫ్ ab ఫైండ్ అవుట్ చేస్తే y minus y1 ఈక్వల్స్ టు y1 minus y2 బై x1 minus x2 ఆఫ్ x minus x1 అనేది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అవుతుంది. సో అందులో మనము y minus y1 అంటే y minus b minus c అవుతుంది. దట్ ఈక్వల్స్ టు y1 minus y2 అంటే b ప్లస్ c minus c minus a బై x1 minus x2 అంటే a minus b ఆఫ్ x minus a వి గెట్ హియర్. ఓకే, ఇప్పుడు మైనస్ సి మైనస్ సి క్యాన్సిల్ అయిపోతే b minus a అవుతుందమ్మా. సో b minus a బై మైనస్ కాంబినేషన్ కూడా మైనస్ ఆఫ్ b minus a ఆఫ్ x minus a వి గెట్ హియర్. సో b minus a క్యాన్సిల్ అయిపోతే -1 మిగులుతుందమ్మా. సో y minus b minus c ఈక్వల్స్ టు -1 ఆఫ్ x minus a వి గెట్ హియర్. ఓకే, సో దట్ ఇంప్లైస్ y minus b minus c దట్ ఈక్వల్స్ టు -x ప్లస్ a వి గెట్ హియర్. సో లెఫ్ట్ సైడ్ రాసుకున్నట్లయితే x ప్లస్ y మైనస్ a మైనస్ b మైనస్ c ఈక్వల్ 0 ఇది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అవుతుందమ్మా. సో ఇందులో థర్డ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి, దాన్ని సాటిస్ఫై చేసింది అనుకోండి కొలినియర్ అవుతుంది. ఓకే, సో థర్డ్ పాయింట్ ఏంటి అంటే c, a ప్లస్ b. సో c, a ప్లస్ b సబ్స్టిట్యూషన్ అనుకోండి c ప్లస్ a ప్లస్ b అవుతుంది, మైనస్ a మైనస్ b మైనస్ c. సో అవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, మైనస్ ప్లస్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. సో కాబట్టి గివెన్ పాయింట్స్ కొలినియర్ అని రాయొచ్చమ్మా. ఓకేనా, సో దిస్ ఇస్ ది కొలినియర్ పాయింట్స్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అమ్మా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ప్రాబ్లం. సో ఫోర్త్ ప్రాబ్లం కూడా 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందులో. సో a of 10, 4, b of -4, 9, c of -2, -1 are the vertices of a triangle. Find the equation of the AB and the median through the A
and the altitude through the B and the perpendicular bisector of the side AB అని ఇచ్చిండమ్మా. సో ఇక్కడ A, B, C అనే 3 పాయింట్స్ వెట్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అని ఇచ్చిండు. సో ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ AB అంటే 2 పాయింట్స్ తీసుకోవాలమ్మా A, B అని. సో 2 పాయింట్ ఫామ్ ఏంటి? y మైనస్ y1 ఈక్వల్స్ టు y1 మైనస్ y2 బై x1 మైనస్ x2 ఆఫ్ x మైనస్ x1 అమ్మా. సో దట్ ఈస్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ టు ది 2 పాయింట్స్. సో ఇక్కడ x1, y1 ఏమో 10, 4 అనుకోండి. x2, y2 ఏమో -4, 9 అనుకుంటే అప్పుడు y మైనస్ y1 అంటే y మైనస్ 4 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు y1 మైనస్ y2 అంటే 4 మైనస్ 9 అవుతుంది. డివైడ్ బై x1 మైనస్ x2 అంటే 10 మైనస్ ఆఫ్ మైనస్ అంటే 10 ప్లస్ 4 అవుతుంది అమ్మా. ఆఫ్ x మైనస్ x1 x మైనస్ 10 అవుతామా. సో దీన్ని సింప్లికేషన్ చేస్తే y మైనస్ 4 ఈక్వల్స్ టు -5 బై 14 ఆఫ్ x మైనస్ 10 అవుతాము. ఓకేనా. సో క్రాస్ మల్టిప్లై చేస్తే అంటే 14 ఇంటూ y ఆఫ్ -4 కాబట్టి 14y మైనస్ 56 దట్ ఈక్వల్స్ టు -5x ప్లస్ 10 అవుతాము. ఓకే. సో దీన్ని సింప్లికేషన్ చేస్తే మనకి 5x ప్లస్ 14y మైనస్ 56 మైనస్ 50 ఈక్వల్ 0 అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 5x ప్లస్ 14y మైనస్ 106 ఈక్వల్స్ టు 0 బి ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ AB అవుతాము. ఓకే. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఇందులో ద మీడియన్ త్రో ఏ అన్నాడమ్మా. మీడియన్ త్రో ఏ అంటే మీడియన్ ఏం చేస్తుందంటే ఆపోజిట్ సైడ్ని మిడిల్లో ఇంటర్సెక్ట్ చేస్తుంది. అంటే ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి? BC. సో కాబట్టి DB ది మిడ్ పాయింట్ ఆఫ్ BC అనుకున్నట్లయితే సో D కోఆర్డినేట్స్ ఏమవుతాయి అప్పుడు B ప్లస్ C బై 2 అని రాయొచ్చు. అంటే -4 x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2 ఫార్ములా అది. సో అప్పుడు -4 -2 బై 2 అంటే -6 బై 2 అవుతుంది. 9 -1 బై 2 అంటే 8 బై 2 అవుతామా. సో ఇప్పుడు మనకు వచ్చే కోఆర్డినేట్స్ ఏమవుతాయంటే -6 బై 2, 8 బై 2 దట్ ఇంప్లైస్ -3, 4 అవుతామా. సో ఇది మీడియన్. సో మీడియన్ వచ్చింది అండ్ ఏ కోఆర్డినేట్స్ 0, 10, 4 ఉందమ్మా. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది AD ఈక్వేషన్. ఓకే. సో AD ఈక్వేషన్ కావాలి అంటే ది ఈక్వేషన్ ఆఫ్ AD ఈజ్ నథింగ్ బట్ సో ఇక్కడ మనకు ఏ పాయింట్ ఉంది, D పాయింట్, 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 2 పాయింట్ ఫామ్ ఏంటి? y మైనస్ y1 ఈక్వల్స్ టు y1 మైనస్ y2 బై x1 మైనస్ x2 ఆఫ్ x మైనస్ x1 అమ్మా. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి AD ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే. సో y మైనస్ 4 దట్ ఈక్వల్స్ టు 4 మైనస్ 4 బై 10 ప్లస్ 3 ఆఫ్ x మైనస్ 10 వి గెట్ హియర్. ఓకే. సో అప్పుడు 4 మైనస్ 4 అంటే 0 అవుతుంది. సో y మైనస్ 4 ఈక్వల్ 0 ఇంటూ సంథింగ్ 0 అంటే y మైనస్ 4 ఈక్వల్ 0 అనేది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వేషన్ ఆఫ్ ది మీడియన్ అమ్మా. ఓకే. సో y మైనస్ 4 ఈక్వల్స్ 0. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇందులో థర్డ్ క్వశ్చన్ ఏముందంటే ది ఆల్టిట్యూడ్ త్రో ది B అన్నాడమ్మా. అంటే మనకి ఆల్టిట్యూడ్ త్రూ ది B అంటే ఆల్టిట్యూడ్ అంటే మనకు స్లోప్ ఆఫ్ AC ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే ఆల్టిట్యూడ్ అనేది ACకి పర్పెండిక్యులర్ ఉంటుంది కాబట్టి స్లోప్ ఆఫ్ AC ఏమవుతుందంటే y1 మైనస్ y2 బై x1 మైనస్ x2 దట్ ఈస్ నథింగ్ బట్ 4 ప్లస్ 1 బై 10 ప్లస్ 2 దట్ ఈక్వల్స్ టు 5 బై 12 అమ్మ. ఇప్పుడు మనకు ఆల్టిట్యూడ్ BE ఏమవుతుందంటే స్లోప్ ఆఫ్ BE ఫస్ట్ దీనికి పర్పెండిక్యులర్ కాబట్టి -12/5 అవుతుంది. అంటే రెసిప్రోకల్ని -1 మల్టిప్లై చేయాలి. ఓకే. సో ఏసీకి పర్పెండిక్యులర్ BE కాబట్టి BE ఈక్వల్స్ టు -12/5 అవుతుంది. సో అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది ఆల్టిట్యూడ్ BE ఏమవుతుందంటే స్లోప్ తెలుసు, పాయింట్ తెలుసు, అంటే త్రూ ది B కాబట్టి సో y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఆఫ్ x మైనస్ x1 అనే ఫార్ములా ఉపయోగించి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా. ఓకే. సో దట్ ఇంప్లైస్ వాట్ వి గెట్ హియర్ y మైనస్ 9 ఈక్వల్స్ టు -12/5 ఆఫ్ x ప్లస్ 4 అమ్మ. B పాయింట్ తీసుకోవాలి, స్లోపు -12/5 తీసుకోవాలి. ఓకే. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 5y మైనస్ 45 దట్ ఈక్వల్స్ టు -12 ఇంటూ x -12x -12 ఇంటూ 4 -48 అమ్మ. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 12x ప్లస్ 5y ఈక్వల్స్ టు -45 ప్లస్ 45 -48 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు -3 అమ్మ. సో దట్ ఈస్ నథింగ్ బట్ 12x ప్లస్ 5y ప్లస్ 3 ఈక్వల్స్ 0 ఇది ఈక్వేషన్ ఆఫ్ ది ఆల్టిట్యూడ్ అవుతాము. ఓకే.
ఫోర్త్ వన్ వచ్చేసి ది పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ది సైడ్ ఏబి అనడమా. సో పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఏబి అంటే ఏబిని బైసెక్టర్ అంటే డివైడ్ చేస్తుంది, మిడ్ పాయింట్ వద్ద డివైడ్ చేస్తుంది. ఆ మిడ్ పాయింట్ మనం ఓ అనుకుందాం. సో అప్పుడు ఓ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే x1+x2/2 y1+y2/2 కాబట్టి సో ఓ కోఆర్డినేట్స్ ఏమవుతాయి 10 - 4/2 4 + 9/2 అవుతాయి మ్యామ్. సో దట్ ఈక్వల్స్ టు 6/2 13/2. సో నథింగ్ బట్ 3 13/2 వస్తాము. ఇది మిడ్ పాయింట్. సో ఇప్పుడు మనకి ఈ పాయింట్ నుంచి వెళ్ళే లైన్ ఈక్వేషన్ కావాలి కాబట్టి స్లోప్ ఆఫ్ ఏబి ఏమవుతుంది అప్పుడు స్లోప్ ఆఫ్ ఏబి, ఎందుకంటే స్లోప్ ఏబికి పర్పెండిక్యులర్ ఉండాలి కాబట్టి పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే సో స్లోప్ ఆఫ్ ఏబి ఏమవుతుంది అప్పుడు 4 - 9/10 + 4 అవుతాము. ఓకే, దట్ ఈక్వల్స్ టు -5/14 అవుతుంది. సో స్లోప్ ఆఫ్ ది ఏబి వచ్చిన తర్వాత సో స్లోప్ ఆఫ్ పీక్యూ ఫైండ్ అవుట్ చేద్దాము, ఎందుకంటే ఏబికి పర్పెండిక్యులర్ ఉండేది పీక్యూ అండ్ పాసెస్ ది పాయింట్ ఓ కాబట్టి. సో స్లోప్ ఆఫ్ పీక్యూ ఏమవుతుంది 14/5 అవుతాము. సో ఈక్వేషన్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ది సైడ్ ఏబి ఈజ్ ఏమవుతుందంటే సో y - y1 = m of x - x1 అవుతాము, ఎందుకంటే స్లోప్ ఏమో 14/5 వచ్చింది. x1, y1 పాయింట్ మిడ్ పాయింట్. ఆ మిడ్ పాయింట్ ఏంటి 3, 13/2. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే y - 13/2 దట్ ఈక్వల్స్ టు 14/5 ఆఫ్ x - 3 we get here. So we can simplify this one, we get the equation అమ్మా. ఓకే, సో 2y - 13/2 దట్ ఈక్వల్స్ టు 14 into x అంటే 14x minus 14 3 is 42/5 we get here. Okay, so now we can cross multiply. What we get here 5 2s are 10, 10 minus 65 that equals to 14 2s are 28 minus 42 2s are 84 అమ్మా. సో దీన్ని సింప్లిఫై చేస్తే 28x minus 10y minus 84 plus 65 equals 0 వస్తామా. సో దట్ ఈస్ నథింగ్ బట్ 28x minus 10y minus 19 equals to 0 నమ్మా. Okay, for more updates please like, share and subscribe to our channel A Square Maths Academy. Thank you for watching.